వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు. ఓ కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం. ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి. కుప్పం రెస్కోలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. $1400 గ్రాముల గంజాయి పట్టివేత, 2 నిందితులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి పొన్నం ప్రభాకర్పై నగర మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. సునీల్ రావు సచిలీడు అయితే విచారణ ఎదుర్కోవాలని సవాల్ విస్తున్న నాయకులు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల లతా ప్రకాష్ మాట్లాడుతూ, పొన్నం ప్రభాకర్ది కరీంనగర్ గడ్డ. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంతమంది వచ్చి ఫిర్యాదు చేసిన మేరకే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్మార్ట్ సిటీ మీద ఎలక్ట్రానిక్ మీద అధికారుల నిర్లక్ష్యం మీద చుట్టుపక్కల నగరం ఆయన వాటిని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తే మే 9 నిద్ర వెళ్ళు తెలియదు. మన ఆయన ఏం గుర్తుందో ఆయన అత్యానంలో గురై మన అవినీతి అంతా ఎడబయటపడుతుందని చెప్పి ఈరోజు పత్రికా సమావేశంలో మరి మంత్రి గారికి ఏమి అర్హత ఉందని చెప్పి జరిగింది. మంత్రి గారికి సమీక్ష సమావేశం చేయడానికి ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఎక్కడైనా సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ ఆయన ఇక్కడ పుట్టిన గడ్డ అయితే కరీంనగర్, ఇక్కడ ఎంపీగా ఎన్నికయ్యాడు, ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికయ్యాడు, డీసీఎంఎస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, రాష్ట్ర మార్కెట్ చైర్మన్గా వేసిండు. ఆయన ఇక్కడ ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా కూడా ఆయన కరీంనగర్ ప్రజల వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ముఖ్యంగా మన టీఆర్ఎస్ కార్పొరేటర్లే వారికి తెలుసు కాబట్టి వారు ముందుకు వస్తున్నారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు వస్తున్నారు. వారిని విమర్శించే అర్హత స్థాయి లేదని వెలుగుచుకుంటున్నారు. ఇది చాలా తప్పు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలను తప్పుతో పట్టించాలనే వక్ర దృష్టి మీకు ఎందుకు ఉంది? మీకు అవినీతి లేదు, మేము మంచి వాళ్ళమే అని అనుకున్నప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టియండి, పోలీస్ ఎంక్వైరీ పెట్టనియండి. నిజాలు బయటికి వచ్చిన తర్వాత కదా మీరేంటిది అంటే తెలిసేది. ముందు జాగ్రత్తగా మీరు ఎందుకు భయపడుతున్నారు? నీతివంతులే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. మంత్రి గారిని అనే హక్కు స్థాయి మీకు లేదని మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ సంక్షేమం చెప్తున్నారు. పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మేయర్ సునీల్ రావు ఏదైతే మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి ఏ విధంగా చెందాలి, తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మరి అవినీతి ఉంటే దాన్ని ఏ విధంగా అరికట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో మంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మరి ఇది మేయర్ ఉన్నట్టుగా మాట్లాడితే ఉలికిపడినట్టుగా మరి అవినీతి జరిగితే అని సమీక్ష చేస్తే నీకెందుకు ఉలికిపాటు అంటే నీ అవినీతి ఎక్కడ బయటకు వస్తుంది? మీ బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ మేయర్, ఒక కార్పొరేటర్ విజిలెన్స్ వాళ్ళకు ఐలాండ్ల మీద మరి కంప్లైంట్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ పనుల మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ గోయింగ్ జరుగుతూ ఉన్నది. మరి ఈ పరిస్థితులలో మరి అవినీతి బయటకు వస్తే మరి ఎక్కడ నువ్వు జైలుకు వెళ్ళొస్తుంది, ఎక్కడ
మరి నువ్వు ఊచలు ఎక్కువ భయంతో ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి గారి మీద మరి అనవసరపు అసంఖ్యపు ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదారు పట్టిస్తున్నావు. దీనికి ప్రజలు తప్పకుండా రాబోయే కాలంలో గుణపడని చెప్తారు. ఐలాండ్ విషయానికి వస్తే మరి 50 లక్షలు ఉంది, 1,50,00,000 అయింది ఎస్టిమేట్ కాస్ట్. ఈ విధంగా 200% ఎందుకు పెరిగింది? మీ అవినీతి వల్ల పెరిగింది. మరి దాన్ని రివ్యూ చేసి బయటకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మరి ప్రజలకు లాభం జరుగుతుంది, మన పాలక వర్గాలకు లాభం జరుగుతుంది. దాన్ని మీరు ఎట్లా ఆక్షేపిస్తారు? మీకు అధికారులు సమాచారం ఇచ్చారు, మీరు కూడా పాల్గొనవచ్చు రివ్యూలో, మరి మీరు పాల్గొనలేదు. పాల్గొనకుండా అసత్యపు ఆరోపణలు చేసి మరి అందరూ తప్పుదో పడే ప్రయత్నం చేస్తున్నారు. నేను తప్పకుండా రాబోయే కాలంలో గుణపడ నిర్ణయం తప్పది. స్పైస్ జెట్ విమానంలో పనిచేయని ఏసీ, ఉక్కపోతలో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఢిల్లీ నుంచి దర్భంగానికి ప్రయాణించిన స్పైస్ జెట్ విమానంలో గంటకు పైగా పనిచేయని ఎయిర్ కండిషనింగ్, వేడి గాలుల మధ్య ఉక్కపోతతో అస్వస్థకు గురైన కొంతమంది ప్రయాణికులు. గ్రాముల గంజాయి పట్టివేత, 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం పట్టణ సీఐ శ్రీనివాస్ హెచ్చరిక. 2 నిందితులను అరెస్ట్ చేసి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు మంగళగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు మంగళగిరి పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ సుబానీ కాజా గ్రామానికి చెందిన దుడ్డక పవన్ కుమార్లు మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మంగళగిరి పట్టణంలో గతంలో సుమారు 30 మంది అనుమానితులు ఉన్నారని, వారిలో కొంతమంది మానేశారని, మరికొందరు ఇంకా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఎక్కడ విక్రయిస్తున్నారు, వాటి మూలాలపై ప్రత్యేకంగా గాని పెట్టామని, గంజాయి మాదక ద్రవ్యాల పదార్థాల వినియోగం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే మా పోలీసులకి వారికి తెలియజేయాలని, వారి పేరు గోప్యంగా ఉంచుతామని, మంగళగిరి పట్టణాన్ని గంజాయి రహితంగా చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని సిఎస్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది. త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ గంజాయి తాగి ఈ విచ్చలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫర్మ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని. ఇక ఈరోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి. మంగళగిరిలో ప్రజలందరూ, మీడియా వారు, పెద్దలు అందరూ వారికి తెలిసిన సమాచారాన్ని పోలీసు వారికి అందించి గంజాయి రహిత మంగళగిరిగా ఏర్పాటయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తే ముందుకు తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాలులో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలను నాయకులను బీజేపీలో చేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని బలమైన పార్టీగా చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఇది సూప్రకాష్ గారు చెప్పిన మాట. ఎక్కడెక్కడ కావాలని కొన్ని ప్లేసులు కనుక చెప్పినట్లయితే ఒక ప్లేస్లో శివనారాయణ గారు చూపిస్తారు. అదే ఇంకో పార్టీ శివనారాయణ గారు బెటర్మెంట్ చూపిస్తారు. మనమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి గారికి, మురళి గారికి, మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరు నాగరాజు గారికి, వెనక్కి వచ్చినటువంటి మరియు మన కోటేశ్వర యాదవ్ గారికి, పెద్దలు అనేటువంటి అందరి గారికి అభిప్రాయం తెలియజేస్తే ఒక పేపర్ మీద రాష్ట్ర కిరణ్ అయితే 10 వస్తే 10 బీజేపీ వాళ్ళు మన సొంతానికి కాదు, మన బిడ్డ కాదు, మన ప్రజలు అనుభూతి అందరూ కలిసి దీని ఖర్చు అవుతుంది, ఈ విధంగా చేస్తే పూర్తి అవుతుందనే విషయాన్ని ఆ యొక్క మంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలో మనకి ఈ రోజున ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు. ఏదైనా కేంద్రానికి అవసరమైనది కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేల ద్వారా, అంటే బీజేపీ వాళ్ళు చేసాం, టీడీపీ వాళ్ళు వేరే, జనసేన వాళ్ళు వేరే, 10 స్టోర్లు వచ్చినాయి, 7 తీసుకుని రుణమాటలు కాదు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు కార్యకర్తున్నారో వాళ్ళకి అన్నీ అందాలి. అలాగే మీ అసెంబ్లీలో మండలంలో పదవి నుండి పంచాయతీ కార్యకర్తల లిస్టు, పదవి లేకుండా కూడా బాధ్యతగా చేసి రాబోయే రోజుల్లో పార్టీ పనికి వస్తారనేటువంటి లిస్టు తప్పనిసరిగా అసెంబ్లీ నుంచి రాష్ట్ర పార్టీకి రావాలి. ఇక్కడ 4వ విషయం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎక్కడికి కూడా తెలిసే విధంగా ఉండాలి. ఇది జరగాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ పార్టీ వార్డు మెంబర్ పార్టీ ఎంపీటీసీ రోడ్డు పేరు ఉంటారు, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీ గ్రామ మండల పరిధిలో స్థానిక సంస్థలను పనికొనడానికి ఈ రోజు నుంచే 2025-26 కావాల్సిన కార్పొరేషన్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, పంచాయతీలు 11,000 పంచాయతీలు, ఎంపీటీసీలు, 6,000 ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉండాలి. మనమే అనుకోవద్దు. రామస్వామి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ కపిలేశ్వర గారిని భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో సాధించింది. కాబట్టి రాబోయే రోజుల్లో గతంలో లాగా కక్షపూరిత రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యల్ని మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడమే భాజపా కార్యకర్తగా మీ కర్తవ్యం ఉండాలని చెప్పి కార్యకర్తలకి జాతీయ రాష్ట్ర పార్టీ చెప్పిన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కుటుంబం లాగా ఉండి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి వేరే వాళ్ళు పెట్టే భేదాభిప్రాయాలు, ఇతర పార్టీలు పెట్టే భేదాభిప్రాయాలు ట్రాప్లో పడకుండా ఒక కుటుంబం లాగుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబడమే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యకర్తలందరికీ కూడా నామినేట్ పోస్టుల్లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థల్లో కావచ్చు, సరైన అంశా ప్రకారం అందరి భాగస్వామ్యం ఉంటుందని ఉన్నటువంటి అనుమానాలు పట్టాపంచలు చేయడానికి ఈరోజు సమీక్ష సమావేశం. థ్యాంక్ యూ సార్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి బుధవారం రోజున కరీంనగర్ విచ్చేసిన సందర్భంగా బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోగిడి శోభ, ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దుర్శెట్టి సంపత్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, గాజే రమేష్లతో పాటు పలువురు జిల్లా రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రి
బండి సంజయ్ కుమార్ను గజమాలతో ఘనంగా సన్మానించారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని దీక్షిత ఫెర్టిలైజర్ షాప్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బుధవారం షాప్కు వచ్చిన యజమాని షటర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కౌంటర్లో నుండి 2,38,000 రూపాయలు దొంగిలించబడ్డాయని యజమాని కవ్వల సాయి తెలిపారు. సీసీ ఫుటేజ్లో దొంగ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. కొంచెం ముందుది పెట్టాలి. అక్కడ ఆ రూమ్ అంటే కొంచెం ముందు పెట్టాలి. అక్కడ స్టార్టింగ్ తో మరి కప్పుకొని వచ్చిందా సంచి ఇక్కడదే సంచి ఏమన్నా ఉన్నాయేమోనని మీకు అందాదా మీ దగ్గర పని చేసేటోళ్ళు రోజు వచ్చేటోడు ఆ టీ షర్ట్ చూసుకోరు అంతే. కొంచెం ముందుది పెట్టాలి. అక్కడ ఆ రూమ్ అంటే కొంచెం ముందు పెట్టాలి. అక్కడ స్టార్టింగ్ తో మరి కప్పుకొని వచ్చిందా సంచి ఇక్కడదే సంచి ఏమన్నా ఉన్నాయేమోనని ఇక్కడదే మీకు అందాదా మీ దగ్గర పని చేసేటోళ్ళు రోజు వచ్చేటోడు ఆ టీ షర్ట్ చూసుకోరు అంతే. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, సంపత్ కుమార్ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మామిడాడ జనసేన అధ్యక్షులు మరియు దళిత సంక్షేమ సేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు గోరుముచ్చి మణికంఠ ఆలియాస్ కళ్యాణ్ మరియు ఆయన అనుచరులతో ఆయనకు బొకే ఇచ్చి పూలమాలలతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈవో రామకృష్ణ. ఆలయ ఉద్యోగుల సౌకర్యార్థం కరీంనగర్లోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయంలోని ఓపెన్ స్లాబ్లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు మెడికల్ క్యాంప్లో పాల్గొని ఉచిత మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. వారి వెంట ఆలయ ఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ముప్పటి రాజశేఖర్ రెడ్డి, ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ చైర్మన్ కరీంనగర్. మా హాస్పిటల్ ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వెమలవాడ వారి సిబ్బందికి, పర్మనెంట్ సిబ్బందికి, మా అవుట్సోర్స్ సిబ్బంది మరియు అర్చక బృందానికి మరియు భక్తులకు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించలేదు. ఈ క్యాంప్లో సుమారుగా 250 మంది పేషెంట్స్కి, 250 మంది సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్ష చేసి, ఉచితంగా షుగర్ పరీక్ష చేసాము, బీపీ పరీక్ష చేసి, అవసరం ఉన్న వారికి 2Dగా కూడా చేస్తాం, అంటే గుండె స్కానింగ్ పరీక్ష. సో ఈరోజు నేటి ఆర్థిక జీవనంలో గుండెపోట్లు అసాధారణంగా వస్తున్నాయి. సో దాన్ని నివారించడానికి కొంతైనా సహాయం చేస్తేనే ఈ ఉచిత క్యాంప్ నిర్వహించి స్క్రీనింగ్ క్యాంప్ లాగా నిర్వహించాం. ఇటు క్యాంప్లో డాక్టర్లు, మా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వారందరూ కూడా మా చైర్మన్ తరఫున కృతజ్ఞతలు. అలాగే రాజరాజ దేవస్థానం ఈవోగా మేము అడిగిన వెంటనే మాకు అనుమతించి క్యాంప్ నిర్వహించడానికి సహకరించేందుకు వారి ప్రత్యేకత కృతజ్ఞతలు. మరియు ఆలయ సిబ్బందికి, దేవస్థాన సిబ్బందికి, అర్చక బృందానికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పాము పేరు చెప్తేనే సహజంగా అందరికీ భయం వేస్తుంది. అందులో నాగు పాము అంటే అందరికీ చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు గుంపులుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఒక నాగుపాము 32 నాగుపాము పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు. కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజ్ కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం. ఇరవై యాడిగంటే దొరికినాయి గట్ల. ఇక్కడ రామరాజు ఇస్తా. నిన్న 8, నిన్న 6. మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ ఇక్కడే ఉంది మంచం మీద. ఇరవై యాడిగంటే దొరికినాయి గట్ల.
ఇక్కడ రామరాజు ఇస్తాను. నిన్న 6 మా ఒడి జరిగింది. చూడే మరి అట్లా ఎక్కుతాయి మరి ఇంకా చిన్నది అది చిన్నది అట్లా ఎక్కుతా ఒకటి బయటకు తీస్తాడు ఆ పిల్ల కూడా చంపేస్తాడు. నేను రావాలా మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ బీహార్లోని అరారియాలో తాజాగా షాకింగ్ న్యూస్. అక్కడి సిక్తిలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకుముందే కోట్లతో నిర్మించిన వంతెన కుప్పకూలిపోయింది. సిక్తి బ్లాక్లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు. మంగళవారం వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తుంది. बकरा नदी का पुल चला गया, देखिए आवाज भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। पहली बार देख ले लाइव में, पहली बार में पुल देखिए 1 साल में नहीं हुआ था, इसको बनने से देखिए टूट गया है। थोड़ा सा पानी आया नदी में और ये देखिए पूरा टूट गया है। और निकाल बाहर जोन को निकाल लो पूरा चैन वाला बहुत ही ये जब आपने मन कर हम सब करेंगे हम करे जाते ला आई लोग अपने तकनीक क्यों करो మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.